తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని 12 గ్రామాలపై మళ్లీ వివాదం రాజుకుంది. ఈ 12 గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 40 ఏళ్లుగా గ్రామాల్లో ఉన్నామని, పోడు వ్యవసాయం చేస్తున్నామని గుర్తు చేశారు బాధితులు. మహారాష్ట్ర ప్రభుత్వంలో కలిస్తే తమకు న్యాయం జరగబోదని, తెలంగాణలోనే ఉంటామని కలెక్టర్కు విన్నవించారు. हम तेलंगाना अंतापुर ग्राम पंचायत मंडल केरामेरी जिला आसिमाबाद में हमारा ये प्रॉब्लम है कि हम रहने वाले प्योर तेलंगाना के हैं, तो हमारे को सभी सहूलत तेलंगाना के महाराष्ट्र वाले बोल रहे हमारे को महाराष्ट्र आओ बोल के हम नहीं जाते। हमारे का पूरा अन्नदाता देने वाले तेलंगाना सरकार है। हमको जॉब मिलता है, पट्टा मिलता है और जिसकी शादी है उनको उनका वो शादी वाले बच्चों को भी पैसे मिलते हैं और सब व्यवस्था है। इधर से हमारे को तेलंगाना का बच्चे का शिक्षण तेलंगाना में करते हैं, महाराष्ट्र में हमारे को कुछ नहीं मिलता है। కేరామేరి మండలంలో ఉన్న వివాదాస్పద 14 గ్రామాల ప్రజలు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ గత 60 సంవత్సరాల నుంచి ఇలా వివాదాస్పదంగా ఉంది. వీళ్ళు రెండు వైపులా కూడా ఓట్లు వేస్తున్నారు, రెండు వైపులా కూడా రేషన్ తీసుకుంటున్నారు. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏంటంటే ఈ 14 గ్రామాలు మా పరిధిలోకి వస్తాయని చెప్పి చెప్పంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాంతాలు మా పరిధిలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఇద్దరు రాష్ట్రాలకు తీర్పు ఏం చెప్పడం జరిగిందంటే ఇద్దరు రాష్ట్రాల ఈ ప్రజలను ఇద్దరు రాష్ట్రాలు కూడా పాలించాలని చెప్పేసి వీళ్ళకు ఇద్దరికి కూడా రేషన్ కార్డులు అన్ని సౌకర్యాలు కల్పించారు. పరందోలి మహారాజ్గూడ గ్రామ ప్రజలు మహారాష్ట్రలోకి విలీనం కావడానికి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడులో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోడు భూముల్లో 60 మంది రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని రైతులకు మరొక చోట భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటారు ఫారెస్ట్ అధికారులు. మరొక చోట భూమి చూయించకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొన్ని రోజులుగా సాగుతోంది. ఫారెస్ట్ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుంటారని భూముల వద్దనే డేరాలు వేసుకుని కాపలా ఉంటున్నారు. ఫారెస్ట్ అధికారులు డేరాలను సైతం తొలగించడంతో ఫారెస్ట్ అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో మహిళా రైతులపై అధికారులు దాడి చేసి కొట్టారని రైతులు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు. ముందే